వల్లభనేని వంశీని విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శ్వేత, కొద్దిసేపటి కిందట వంశీ సతీమణి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బయటకు వచ్చారు. ఆమె మీడియాతోటి మాట్లాడుతూ ఉన్నారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో హైదరాబాద్లోని వంశీ ఇంటికి వెళ్ళినటువంటి విజయవాడ పోలీసులు ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేశాము, పలానా 86/2025 ఒక FIR నెంబర్లో ఆ కేసు నమోదైంది, ఆ కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని ఆయనకి నోటీస్ ఇచ్చి పోలీసులు విజయవాడకు తరలించారు. ప్రస్తుతం కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి లోపట విచారణ జరుపుతూ ఉన్నారు. ఒకసారి మనం కృష్ణలంక పోలీస్ స్టేషన్ వద్ద బందోబస్తు మనం చూసుకోవచ్చు. ఇక్కడకు ఆయన్ని చూసేందుకు కలిసేందుకు అభిమానులు, కొంతమంది నేతలు కూడా వస్తున్న క్రమంలో ఇక్కడ ఎటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు భారీగా పోలీసులు అయితే మోహరించారు. కొద్దిసేపటి కిందట సుమారు అరగంట సేపు ఆమె వంశీ సతీమణి లోనికి వెళ్ళి లాయర్తో పాటు లోనికి వెళ్ళి మాట్లాడి వచ్చారు. దీని సంగతి ఒకసారి కనుక మనం పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే మధ్యాహ్నం సమయంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన అనంతరం ఈ కేసు గురించి పూర్తి సమాచారం రాబట్టేందుకు పోలీసులు ఆయన వంశీని విచారణ చేస్తూ ఉన్నారు. దీంతోపాటు ఇందులో ఎవరెవరు అంటే సత్యవర్ధన్ని బెదిరించే క్రమంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఏ విధంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు, అసలు ఎలాగా కమ్యూనికేషన్ జరిగింది అనేటువంటి పూర్తి విషయాలు రాబట్టేందుకు పోలీసులు విచారణ జరుపుతూ ఉన్నారు. దీంతోపాటు ఎన్ని రోజుల నుంచి ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉంది అనేటువంటిది తెలిపారు. దాని గురించి తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేపడుతున్నారు. ఇందులో కొంత ప్రాథమిక సమాచారం అయితే వాళ్ళకి సేకరించిన తర్వాతే కేసు నమోదు చేయటం, అదేవిధంగా ఆయన అరెస్ట్ చేయటం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే సోదరుడు ఎప్పుడైతే ఈ కేసు నమోదు చేసిన తర్వాత కోర్టులో తనకు సంబంధం లేదని సత్యవర్ధన్ తెలిపాడు. ఆ తర్వాత అతను కనపడతలేదు, అదృశ్యమయ్యాడని సత్యవర్ధన్ సోదరుడు కిరణ్ కుమార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వటంతో పోలీసులు దీని మీద లోతుగా దర్యాప్తు చేపట్టారు. డిజిటల్ ఆధారాలు సేకరించడంతో పాటుగా కొంత సీసీ ఫుటేజ్ కూడా సేకరించినట్టు మనకి తెలుస్తుంది. వీటన్నిటి ఆధారంగా ఖచ్చితంగా వల్లభనేని వంశీ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అతను హోస్టైల్గా మారటానికి, తనకు కేసుకి సంబంధం లేదు అని చెప్పటానికి ఒక బలమైన కారణం ఉండి ఉంటుంది. అతని పైన ఒత్తిడి, అతన్ని బెదిరించి ఈ పని చేసి ఉంటారు. దీనికి వెనకాల వంశీ ఉన్నాడు అనేటువంటిది ఒక సమాచారం సేకరించామని పోలీసులు చెప్తూ ఉన్నారు. దీని ఆధారంగానే వాళ్ళు అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. అయితే కొద్దిసేపటి కిందట ఇటు మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ వీళ్ళు వచ్చి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు అడ్డుకొని ఉన్నతాధికారులు అనుమతి లేనిది తాము లోనికి పంపించలేమని వాళ్ళని బయటే నిలువరించారు. సుమారు ఒక అరగంటకు పైగా బయట నిరీక్షించిన తర్వాత ఉన్నతాధికారులు అనుమతి తీసుకున్న తర్వాత వంశీ సతీమణి అదేవిధంగా లాయర్ని ఇద్దరిని లోనికి పంపించారు. వాళ్ళు మాట్లాడారు. అయితే నిబంధనల ప్రకారం వీళ్ళు అరెస్ట్ చేయలేదు, కేవలం రాజకీయ కక్షతోటే కేసు నమోదు చేశారు. ఎందుకంటే ఇటీవల ఫిర్యాదుదారుడే తనకు సంబంధం లేదని చెప్పిన కేసులో కావాలని ఇరికించారు అని, హఠాత్తుగా అతను ఎలాగా మారుతాడు, ఇదంతా వంశీకి బెదిరించాల్సిన అవసరం లేదు అని ఇటు మాజీ ఎమ్మెల్యే అదేవిధంగా వంశీ సత్యమని చెబుతున్నప్పటికీ ఇది కేవలం ఈరోజు కోర్టులో దీనికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఇందులో ఈ కేసులో నిందితులు ఇప్పటికే సుమారుగా 88 మంది నిందితులు అయిన క్రమంలో 71 నిందితుడిగా ఇటు వల్లభనేని వంశీ ఉన్నారు. సుప్రీంకోర్టులో ఉన్నటువంటి వెళ్ళినటువంటి ఈ కేసు మళ్ళీ SC ST కోర్టులోనే తేల్చుకోవాలి అని చెప్పిన క్రమంలోనే మళ్ళా విచారణ ప్రారంభమైంది విజయవాడ కోర్టులో.
ఎస్సీ ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం దీని మీద విచారణ జరుగుతున్న సమయంలో ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే నిన్న కూడా వాదనలు జరిగాయి. ఇరువురి తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఈ వినిపించిన క్రమంలోనే ఈ రోజుకి వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం దీని మీద ఉత్తర్వులు వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలో సత్యవర్ధన్ను బలవంతంగా అతని పైన ఒత్తిడి చేసి బెదిరించారు. ఆ బెదిరించిన నేపథ్యంలోనే ఆయన తన మనసు మార్చుకొని ఒత్తిడితోనే ఈ విధంగా తనకు సంబంధం లేదని చెప్పారని వాళ్ళు కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఆరోపణలు కూడా వంశీ పైన ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా లోతుగా విచారణ జరుగుతుంది. ఈరోజు సాయంత్రం వరకు విచారణ జరిపే అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి రిమాండ్ రిపోర్టు పూర్తి వివరాలతోటి తయారు చేస్తూ ఉన్నారు. రిమాండ్ రిపోర్టు తయారు చేసిన తర్వాత ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం అయితే మనకి కనబడుతుంది. శ్వేత, కెమెరామెన్ గోపితో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.